ఇల్లు కట్టించే వాళ్ళు అదే కదా పెద్ద పని నాకు తీసుకుంటారు. డ్రైన్ వాటర్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ వేసి రోడ్ వేయాలి. ఆ పనిలో నేను ఉన్నా. తప్పనిసరి చేస్తా కానీ కొంచెం టైం కాదు. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తే ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం ఒక 10 నిమిషాలు అందరూ బాగున్నారా? అదే మాత్రం నీళ్ళకి ఇక్కడ వస్తుంది కదా, లోయ కదా, ఇది లోయ కదా, నీరు వస్తుంది అంతే కదా. నాలుగేళ్ళు 8 ట్రాన్స్ఫార్మర్స్కి ఎన్ని కరెంట్ ఇస్తుంది? ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్కి కరెంట్ ఇస్తున్నారు సార్? ఈ సమాధానం 13 వల్ల ప్రాబ్లమేటిక్. సో మీరేం చేయాలంటే ఎంపీఎంసీ ఆఫీస్కి వెళ్ళే లోపల కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, గ్యాప్ ఎక్కడ ఉంది, ఎప్పటికల్లా మనకు కరెంట్ ఇవ్వగలుగుతాం చూడాలి. ఈ వారం అంతా కూడా వర్షాలు ఉన్నాయి అంటే మనందరం కొంచెం అలర్ట్లో ఉండాలి. మన సబ్స్టేషన్లో కూడా కొంచెం నీరు వచ్చేసింది. రాత్రి నేను ఫోటోలో వీడియోలో చూసిన. సో మనం ఏం చేయాలంటే పంపులు ఇప్పుడు పెట్టేసుకుని వాటర్ తోడుతా ఉంటే మన కరెంట్ పట్ల జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తాం అమ్మా కొద్దిసేపట్లో. నీళ్ళు పడుతుంది కానీ పెరగవు. వర్షం అయితే ఎక్కువ సంచి పట్టుకోవాలా? పైకి లేపు సంచి పైకి లేకుండా అమ్మా పైకి పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. అమ్మా నమస్తే అమ్మా, మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. లోపల కూడా వెళ్ళి ఇంటి లోపల కూడా ఖాళీ చేసేయండి కొద్దిసేపులో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి? మేడం చెప్పు ఆర్టికల్ స్కూల్ దగ్గర అకౌంట్ తెచ్చింది. అమ్మ విశ్వసించండి అమ్మ పడదండి. ఇంకా మీరు తెలుసా మీరు అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. కలుపుకోండి, తాళ వేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు, మేము వచ్చే ఇబ్బంది లేదు. వీళ్ళని పంపించేద్దాం. స్కూల్కి వెళ్తాము. ఎక్కడ పెట్టారు? ఏ స్కూల్లో? అమ్మ మీకు చదువుకోండి అమ్మ వచ్చేది. ఈ పక్కింటి సార్ చెయ్యదు కదా, పడ్డాడు ఆవిడ కొద్దిగా ఎడం కూడా అయ్యా. కమిషనర్ గారు అందరికీ మంచి
లేదు ఒక 500 ఫ్యాన్లు దొరికినాక అంత మిషన్ ట్యాంకులు ఒక అవి నాసరే కనుక తప్పుకోమనే మంచి విజువల్ బాడైపోతుంది. ట్యాంకులు పెట్టారు. ఇప్పుడు కావాలా ట్యాంకులు పెట్టారు. మన కాదు లోపే ఇప్పుడు కంట్రీలో ఉన్నాం, ఎంత లో లెవెల్ ఏరియా బాగా 4 ఫీట్ తప్పించి వాటర్ వస్తుంది. ఇక్కడే ఉన్నాం, ఫీల్డ్ లోనే ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన వాళ్ళకి కొంచెం ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చూడమనండి. మధ్యాహ్నం లంచ్ను కంట్రీగా మరీ బీపీఎల్ ఏరియా కొంచెం సమ్ ఏరియా వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా 200-300 మందికి బ్రేక్ఫాస్ట్ కూడా పంపించమనండి. ఇక్కడే ఉన్నాం. మాట్లాడి మీ వాళ్ళందరినీ కొంచెం మోటార్లో అవన్నీ కొంచెం స్పీడప్ చేయమనండి. ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున బుడమేరు ప్రవాహం రావటం వల్ల ఇది ఏదైతే శ్రీకొండూరు, కందులంపాడు, వెలగలేకి వెళ్ళే అదంతా కూడా మరి ఇబ్బంది వచ్చింది. బట్ దయచేసి ఎవరు కూడా ఈ నీటి ప్రవాహాల దగ్గరికి పిల్లలు కానీ లేకపోతే రైతు కూలీలు కానీ పనిచేసే సోదరులు ఎవరు కూడా ఈ 2 రోజులు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అధికార యంత్రాంగం కోరుతా ఉన్నారు, ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. అలాగే అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే కళ్యాణ మండపాలకు వస్తున్నారో, ఎవరైతే ఈ అధికారులు చెప్పిన ఆర్టీఓల దగ్గరికి వస్తున్నారో అందరూ కూడా మంచినీళ్ళ విషయంలో కానీ పూర్తి ఏర్పాట్ల విషయంలో కానీ అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, భూటాన్, రాయనపాడు, కొండూరుపాడు, చిన్నచారంపాడు, జగన్పూడి కాలనీ అన్నీ కూడా ఏ విధంగా ఇట్లా ఏ మేరకు ఎట్లా గుర్తుపోయింది సార్ పైన
ఇంకా ఎక్కువ ఉన్నాయండి, అందుకే అక్కడ తిరిగిపోయాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న బంధువులు ఎక్కడమ్మా ఎక్కడ ఇంకా లోపల కూడా ఎక్కడో మీరు ఎలా ఎక్కడ వస్తారు? ఆడాలకి ఇచ్చాను, ఆడాలకి ఇచ్చిందమ్మా. కొంత పెరిగిపోతుంది, మీరు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అమ్మ మీరు కూడా ఇటు పక్క వచ్చేయండి. ఓయ్, మీరే అందరూ ఇటు వచ్చారు పైకి. వరద వచ్చిందిరా, డాబాల మీద ఎక్కండి అందరూ. అందరూ లేపి డాబాల మీద ఎక్కమను. నేను పైదాకా వెళ్ళి కింద పక్కన కూడా హెల్ప్ చేసి వస్తాను. అదే ఒకరిగా ఇద్దరు రా పడుతుంది. అయ్యా ఒకరు బోర్డు పెట్టుకోండి. అవునా, దగ్గరలో ఉన్న డాబాలు ఎక్కించున్నాయి. కాదమ్మా, దగ్గరలో ఉన్న డాబాలు ఎక్కించాలి తప్ప వదిలేసి చచ్చిపోతారయ్యా. ఒక్కడే అంటారయ్యా, మనిషి మనిషి అర్థం కానీ. దాడికి ఇప్పుడు సంబంధంలో ఇస్తారు అసలు తిరిగిద్దా మూడు కిలో అవుతుందంట. ఎవరు కరెంట్ తీసేస్తారు. కొంత పెరిగిపోతుంది, మీరు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అమ్మ మీరు కూడా ఇటు పక్క వచ్చేయండి. ఓయ్, మీరే అందరూ ఇటు వచ్చారు పైకి. వరద వచ్చిందిరా, డాబాల మీద ఎక్కండి అందరూ. అందరూ లేపి డాబాల మీద ఎక్కమను. నేను పైదాకా వెళ్ళి కింద పక్కన కూడా హెల్ప్ చేసి వస్తాను. అదే ఒకరిగా ఇద్దరు రా పడుతుంది. అయ్యా ఒకరు కూడా బోర్డు పెట్టుకోండి. అవునా, దగ్గరలో ఉన్న డాబాలు ఎక్కించున్నాయి. కాదమ్మా, దగ్గరలో ఉన్న డాబాలు ఎక్కించాలి తప్ప వదిలేసి చచ్చిపోతారయ్యా. ఒక్కడే అంటారయ్యా, మనిషి మనిషి అర్థం కానీ. దాడికి ఇప్పుడు సంబంధంలో ఇస్తారు అసలు తిరిగిద్దా మూడు కిలో అవుతుందంట. ఎవరు కరెంట్ తీసేస్తారు.
జాకెట్ వేసుకోమన్నా. సుధీరు కొంచెం వెనకరా సరే వెనకలేదు ఉల్లిపాయలు కొట్టు ఉన్నారు